ఇదిగో తన చిత్తాన్ని బయలుపరచడానికి ఇష్టపడేటటువంటి వానిగా ఉన్నాడు. ఈ రాత్రి కాలంలో ఒకవేళ ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారిని రక్షకునిగా విమోచకునిగా అంగీకరించకుండా పాపములోనే జీవిస్తూ ఉన్నట్లయితే అయ్యా ఆయన పిలుస్తూ ఉన్నాడు. నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవడు ఇదిగో తండ్రి వద్దకు చేరలేడు, మోక్షరాజ్యము చేరలేడు. ఆయన దగ్గరకు వస్తావా? పాపినైనా నన్ను క్షమించు అని అడుగుతావా? అడిగితే ఆయన నిన్ను క్షమిస్తాడు, తన కుమారునిగా నిన్ను చేసుకుంటాడు. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి కాలంలో అనేక సార్లు ఈ విధంగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని గూర్చి విన్నావు. కానీ ప్రతిసారి హృదయాన్ని కఠినం చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నావు. యేసును నేను ఎరుగను అని విన్నా కూడా ఎరగను అని మాట్లాడుతూ ఉన్నావు. ఎందాక నీ హృదయాన్ని కఠినం చేసుకుంటావు? ప్రభువు నీతో మాట్లాడుతూ ఉంటుండగా, పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుండగా, పాపినైనా నన్ను క్షమించు అని ఈ సమయమందే ఇదిగో ఒక తీర్మానము చేస్తావా? వెండి బంగారాలు ఇవ్వవలసిన అవసరత లేదు. నీ హృదయాన్ని ఆయన కోరుతున్నాడు. కుమారుడా, నీ హృదయం నాకిమ్ము అని ఆయన పిలుస్తూ ఉంటుండగా నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెడతావా? రాబోయే మేలు, రాబోయే మేలు అనుభవించడానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చేసిన ఆ బలియాగము గుర్తించాల్సిందిగా ప్రభునామములో మిమ్మల్ని కోరుతూ ఉంటూ ఉన్నాం. ఎవరైనా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని రక్షకునిగా విమోచకునిగా అంగీకరించాలని ఇష్టపడుతూ ఉన్నట్లయితే ఈ రాత్రి కాలంలో ప్రార్థన అయిన తరువాత మీరొచ్చి మమ్మలను కలిస్తే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీ కృపను తోడుగా ఉంచి మాతో మాట్లాడిన ప్రతి మాటకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాం. పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపచేసే దేవుడవు నీవే. మీ కృపకు అప్పగిస్తూ ఉంటూ ఉన్నాం. పాపి హృదయంలో కార్యాన్ని జరిగించండి. విశ్వసించిన వారు మీ కొరకు మీ చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయాసపడేటటువంటి వారుగా ఉండడానికి, మీ సార్వభౌమ అధికారానికి ఒప్పుకొని జీవించడానికి ప్రతి ఒక్కరిని బలపరచమని మీ సన్నిధిలో మొరపెడుతూ ఉంటూ ఉన్నాం. అపవాది క్రియలను లయపరచండి తండ్రి. రేపు ప్రభు దినం. ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించుటకు సహాయమును దయచేసి మీరే మహిమను పొందమని ఈ మనవులు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మంచిదండి. వాక్యం అందించిన హెచ్కేఎల్ స్టీవెన్సన్ గారికి కమిటీ తరపున వందనాలు చెల్లించుకుంటూ సెక్రటరీ గారు కొద్ది ప్రకటనలు చేస్తారు. ప్రభుపక్షంగా వచ్చిన వారందరికీ వందనాలండి. రేపు ఉదయకాలంలో రొట్టె విరిచే కూడిక, మరి అత్యంత ప్రాముఖ్యమైన కూడిక.